టెక్ సంస్థల లే ఆఫ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి పంపాయి. జాబ్ కోల్పోయిన వారిలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ బాధను పంచుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా అమెరికాలోని భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇలానే ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. ఉద్యోగం నుంచి తొలగించడానికి కంపెనీ చెప్పిన కారణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. తనతో పాటు తన టీం మొత్తాన్ని తొలగించారని పేర్కొన్నాడు. ఉద్యోగం నుంచి తొలగించే ముందు నన్ను ఇంటర్వ్యూ చేశారు. నా టీం సభ్యుల స్థానాల్ని భారతీయులతో భర్తీ చేస్తామని చెప్పారు. అది విని షాక్ అయ్యా. నేను భారతీయుడినే అని చెప్పా. కానీ వాళ్లకు ఇండియా నుంచి వచ్చే భారతీయులే కావాలంట. వారు తక్కువ జీతంకే పనిచేస్తారని కంపెనీ చెప్పింది. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు అంటూ తన వీడియోలో పేర్కొన్నాడు. తాను పుట్టింది ఇండియాలోనే అయినప్పటికీ తనకు 2 ఏళ్లున్నప్పుడు కుటుంబంతో పాటు అమెరికా వచ్చినట్లు తెలిపాడు. ఉద్యోగం కోల్పోవడం, తన ఉద్యోగాన్ని భారతీయులకే ఇవ్వడం గురించి అతడు చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 30 లక్షల మంది వీక్షించారు. దీనిపై కొందరు సరదాగా పోస్టులు పెడుతున్నారు. బహుశా నువ్వు ఖరీదైపోయి ఉంటావు బ్రో అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు. భారతీయుడు తరహాలో ఇంగ్లీష్ మాట్లాడి మళ్లీ ఉద్యోగంలో చేరిపో అంటూ మరొకరు సలహా ఇచ్చారు. స్టాండప్ కమెడియన్గా మంచి భవిష్యత్తు ఉంది, ట్రై చేయొచ్చు కదా అంటూ మరో యూజర్ ఫన్నీగా కమెంట్ చేశాడు.